తెనాలి గాంధీనగర్ సచివాలయం 1, సచివాలయం 2లను తహసీల్దార్ గోపాలకృష్ణ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సచివాలయంలోని సిబ్బంది సాయంత్రం 3:30 సమయం అయినప్పటికీ ఏ ఒక్కరు కూడా లేకపోవడంతో ఆశ్చర్యపోయారు. కుర్చీలన్నీ ఖాళీగా ఉన్నాయి. కొద్దిసేపు తహసీల్దార్ వెయిట్ చేసి కబురు చేస్తే 1, 2 సచివాలయాల్లోనే ఒక్కొక్కరు మాత్రమే వచ్చారు. అటెండెన్స్ తెప్పించి పరిశీలించారు. అటెండెన్స్ బుక్లో రిమార్క్స్ రాశారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు తాము ఈ తనిఖీలు చేసినట్టుగా తహసీల్దార్ గోపాలకృష్ణ చెప్పారు. మూమెంట్ లిస్టులో కూడా ఏమీ రాసిలేదని, అందుకే వీరిపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్కు రాస్తానని తహసీల్దార్ గోపాలకృష్ణ వెల్లడించారు. ఇలా అయిపోయింది పరిస్థితి. ఎవరు ఒక్కళ్ళు కూడా లేకుండా ఏం జరుగుతుంది బయట జరుగుతుందా? బయట నంబర్ని పిలవండి, నేను వస్తా. ఆ పక్కన కూడా చూసి దీంట్లో కూడా ఫీల్డ్ ఏం ఫీల్డ్? మీరు ఆ ఫీల్డ్ షాహిదా ఏం లేదు. సుష్మా కుమారి ఇందులో ఉన్నారా? శిరోమణి ఎవరు? డెప్యూటెడ్. సుమతీదేవి, హేమంత్ రెడ్డి, మన్నవ కృష్ణ లేడు. మూమెంటరీ స్టేజ్ నెంబర్ మీద డిసిప్లిన్ యాక్షన్ కలెక్టర్ గారికి రాస్తాం. లంచ్ అవర్ ఎన్నింటి నుంచి ఎన్నింటి దాకా చెప్పండి. మీ లంచ్ అవర్ ఎన్ని? 1:30 to 2. టైం ఎంత అయింది? మీ వాచ్ చూసి చెప్పండి నాకు. వాట్ ఈస్ యువర్ డిజిగ్నేషన్? ఏంటి మీ రోల్ ఏంటి? ఏం చేస్తారు మీరు? ఏమండి ఏంటి క్వాలిఫికేషన్ ఏంటి? MBA చదువుకొని ఇదేనంటే మీరు ఉద్యోగం చేసేది? ఏమండి రెస్పెక్టబుల్ పొజిషన్లో ఉంది, మనం పబ్లిక్ సర్వీస్ ఇచ్చే పొజిషన్లో ఉంది. ఇంత అశ్రద్ధగా ఉంటారండి ఉద్యోగంలో? చెప్పండి. 3:35కి తహసీల్దార్ వస్తే సీట్లో లేదు ఒకళ్ళు కూడా ఈ సచివాలయంలో. నేను కలెక్టర్ గారికి రిపోర్ట్ పంపిస్తాను మీ మీద. థ్యాంక్ యూ.